Hi guys, welcome back to SQL Real Time Project course playlist. So guys, మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఐ గైస్, టుడేస్ వీడియోలో సో మనం ప్రైమరీ కీ అంటే ఏంటనేది చూద్దాము. సో గైస్, ఈరోజు ప్రైమరీ కీ గురించి మనం తెలుసుకుందాము. సో లాస్ట్ వీడియోలో మనం టేబుల్స్ అన్ని క్రియేట్ చేసినాం, మనకు కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని. సో కావాలంటే చూడండి, మన ప్రాజెక్ట్స్ టేబుల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ప్రైమరీ కీ అంటే ఏంటనేది చూడండి. మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసినాం, ఇక్కడ ప్రైమరీ కీ అని ఇచ్చినాము. ఓకే, సో ఫస్ట్ కాలం వచ్చేసి ఆథర్ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ వచ్చేసి ఆథర్ ఐడి. సో అది మనం ఎక్కడ ఇట్లా ఇంటర్ఫేస్లో ఎలా చెక్ చేస్తాం ఇది ప్రైమరీ కీ అనేది చూడండి. సో మనం డేటాబేస్లో మన టేబుల్స్లోకి వెళ్తే, బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో టేబుల్స్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఆథర్స్ టేబుల్ ఉంది. సో మీరు ఎక్స్పాండ్ చేయండి ఇక్కడ. సో కాలమ్స్ ఉంటుంది, కాలమ్స్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూడండి ఆథర్ ఐడి వచ్చేసి ప్రైమరీ, పీకే అంటే ప్రైమరీ కీ. సో ఇక్కడ మీరు చూడండి, ప్రైమరీ కీ సింబల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, బ్లాక్ కీ ఉంటుంది. సో కీ సింబల్ ఉంటుంది. సో అది ప్రైమరీ కీ అని గుర్తున్నమాట. మీరు ఎప్పుడైనా టేబుల్లో ఏదైనా ఏ కీస్ ఉన్నాయని చెక్ చేసుకోవాలంటే మీరు ఇలా ఇక్కడ వచ్చి కాలమ్స్లోకి వచ్చి చెక్ చేస్తే ఆ కీస్ చెక్ చేయొచ్చు. సో ఆథర్ నేమ్ వచ్చేసి నార్మల్ వర్కర్. సో ఇప్పుడు ప్రైమరీ కీ ఏంటి అనేది మనం చూద్దాం. సో ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. సో ఏదైనా ఒక టేబుల్లో యూనిక్ అనమాట. సో ఏదైనా మనము సో యూనిక్నెస్ కోసం ఈ టేబుల్లో ఇది డూప్లికేట్ ఉండదు అనమాట. సో ఎందుకంటే ఏదైనా డేటాబేస్ అప్డేట్ చేయాలంటే ఒక కాలం యూనిక్గా ఉందనుకో, వేర్ ఐడి ఈక్వల్స్ టు మనం నేమ్ ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా చేంజ్ చేయాలనుకో, సో ఈ యూనిక్ ఉన్న కాలంని బేస్ చేసుకొని మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా డిలీట్ చేయాలన్నా, ఇప్పుడు ఒక రికార్డ్ డిలీట్ చేయాలంటే దేన్ని బేస్కొని డిలీట్ చేస్తాం. సో ఒక పర్టికులర్ ఒక యూనిక్ ఏదైనా ఒక ఐడి ఉంటే సో దాన్ని బేస్ చేసుకొని డిలీట్ చేస్తాం. సో దానికోసం మనము ప్రైమరీకి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ప్రైమరీ కన్స్ట్రైంట్ uniquely identifies each record in a table, and primary key must contain unique values and cannot contain null values. సో అంటే ఏంటంటే చూడండి, ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ ఇంటూ సో ఆథర్స్ కదా. సో ఆథర్స్ టేబుల్ నేమ్ అది. సో వాల్యూస్ ఏం పాస్ చేస్తామంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ క్వెరీ. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 పాస్ చేస్తాను. 4 పాస్ చేసి ఒక వాల్యూ పాస్ చేస్తాను. ఓకే, న్యూ టెస్ట్ నేమ్ వచ్చేసి న్యూ టెస్ట్ అని ఒక నేమ్ ఇచ్చాను. సో ఇన్సర్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సారీ, వాల్యూ కాదు, వాల్యూస్ అనమాట ఇక్కడ. ఓకే, అందుకే ఎర్రర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వయలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ పీకే ఆథర్స్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ dbo.authors. ద డూప్లికేట్ కీ ఈస్ 4. బికాస్ ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఆథర్ టేబుల్లో ఆథర్ ఐడి వాల్యూ 4 ఉంది, మళ్ళీ మనం 4 ఇన్సర్ట్ చేస్తున్నాం. సో అది డూప్లికేట్ ఇన్సర్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇచ్చినాను అనుకోండి, ఇక్కడ 10 లేదు కదా. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయింది. సో 1 row affected. ఓకే, సో 10 ఇన్సర్ట్ అయింది, న్యూ టెస్ట్. ఓకే, సో అట్లా మనము మస్ట్ కంటైన్ యూనిక్ వాల్యూస్ అనమాట. సో యూనిక్ వాల్యూ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ డూప్లికేట్ ఇచ్చినా కూడా మీకు ఎర్రర్ వస్తుంది, ఇన్సర్ట్ అవ్వదు, ఎందుకంటే అది ప్రైమరీ కీ ఫీల్డ్ కాబట్టి. అండ్ కెనాట్ కంటైన్ నల్ వాల్యూస్. సో మీరు ఎవరైనా పాస్ చేసేటప్పుడు 10 బదులు ఫర్ ఎగ్జాంపుల్ నల్ పాస్ చేసినారనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయదు, ఇది కూడా ఎర్రర్ వస్తుంది. సో కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ ఇంటూ కాలం ఆథర్ ఐడి, ఎందుకంటే కాలం డస్ నాట్ అలౌ నల్స్. సో ఎందుకంటే ప్రైమరీ కీ కాలం కాబట్టి నల్ వాల్యూ అలో చేయదనమాట. సో అది ప్రైమరీ కీ. And a table can have only one primary key, and in the table this primary key can consist single or multiple. ఒక ప్రైమరీ కీనే ఉంటుంది, కానీ 2 కాలమ్స్కి ఒకేసారి అసైన్ చేయొచ్చు కామా సపరేటెడ్గా. సో ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా రియల్ కేస్ యూజ్ చేసేటప్పుడు ఆ సినారియో వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. సో అది ప్రైమరీ కీ అంటే. సో మెయిన్సర్గా ఏంటంటే ప్రైమరీ కీ
యూనిక్నెస్ కోసం అనమాట. ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేయాలని ఒక స్పెసిఫిక్ వాల్యూ యూనిక్గా ఉంటే బెటర్ కదా. సో దానికోసం అనేది ప్రైమరీకి ప్రతి టేబుల్లో క్రియేట్ చేస్తాం. సో ప్రతి టేబుల్లో క్రియేట్ చేయాల్సిన రూల్ ఏం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్ కంపల్సరీ ప్రైమరీకి యూజ్ చేస్తాము. అండ్ మస్ట్ బి యూనిక్ వాల్యూస్. సో మనం చూసాము, ఈవెన్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు, అండ్ నల్ వాల్యూస్ కూడా అలో చేయదు. సో దట్స్ ఇట్ అబౌట్ ప్రైమరీ కీ. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఫారిన్ కీ అంటే ఏంటనేది మనం చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము.